నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో 3 స్కూల్స్ హై స్కూల్స్ గా అప్గ్రేడ్ చేశాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్ల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. సత్యదేవ్తో పీత రామకృష్ణ మంత్రాలు నిజం కాదా? వైసీపీ మహిళా నాయకుల తీరుపై మండిపడ్డ వాసిరెడ్డి బాబు. బీజేపీ ఆధ్వర్యంలో విమాన ప్రమాద మృతులకు సంతాపం. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దే విధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. సిటీలో అప్గ్రేడ్ అయిన అన్నపూర్ణమ్మపేట సీనియర్ నేషనల్ బేసిక్ స్కూల్, విఎల్పురం, శ్యామలంబ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్, మొరంపూడి స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ ను శుక్రవారం ఉదయం ఆయన పంపిణీ చేశారు. ఆయా పాఠశాలలో అప్గ్రేడ్ చేసిన తరగతి గదుల్ని ప్రారంభించి ఎమ్మెల్యే వాసు మాట్లాడారు. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లో సీట్లకు సిఫార్సు లేఖల కోసం తల్లిదండ్రులు వస్తూ ఉంటారని గుర్తు చేశారు. అయితే వచ్చే 2-3 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సీటు కోసం సిఫార్సు చేయమని తమ దగ్గరకు లేఖల కోసం వచ్చేలా విద్యా వ్యవస్థలో మార్పులు రాబోతున్నాయని తెలిపారు. ఆ దిశగా మంత్రి లోకేష్ మార్పులు తీసుకొస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో ఇచ్చిన విద్యా కిట్లకు ఇప్పటికీ ఎంతో తేడా ఉందని ఎమ్మెల్యే వాసు చెబుతూ గతంలో జగనన్న బొమ్మలు ఉండేవని, ఇప్పుడు పాలకుల బొమ్మలు కాకుండా రాష్ట్రపతిగా చేసిన ఉపాధ్యాయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఆయన బొమ్మ వేసి కిట్లు ఇప్పుడు ఇస్తున్నామని తెలిపారు. గతంలో యూనిఫామ్లు, బ్యాగులు ఏమాత్రం నాణ్యత లేకుండా ఉండేవని, ఇప్పుడు అత్యంత నాణ్యత గల బ్యాగులు, యూనిఫామ్లు ఇస్తున్నామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉంది. విద్యా వ్యవస్థలో అనేకమైన సంస్కరణలు తీసుకుంటూ వస్తా ఉన్నారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. మీరు గతంలో చూడండి, ఇప్పుడు పిల్లలు యూనిఫామ్ వేసుకొని వచ్చున్నారు. ఇప్పుడు ఇచ్చిన యూనిఫామ్ నాణ్యత, గతంలో ఇచ్చిన యూనిఫామ్ నాణ్యతని మీరు ఆ వ్యత్యాసం తెలుసుకోండి. అలాగే గతంలో మీ పిల్లలకి ఇచ్చిన కిట్, స్కూల్ బ్యాగ్ మొదలుకొని నాణ్యత లేనిది, ఒక నెల వాడిన వెంటనే బ్యాగ్ అన్నిట్లు కూడా చిల్లులు పడేది. కానీ ఇప్పుడు ఇచ్చే బ్యాగు చాలా క్వాలిటీగా ఉంది. అలాగే పిల్లలకి ఇచ్చిన యూనిఫామ్లో బెల్ట్ మీద జగనన్న అని ఉండేది. ఇప్పుడు ఇచ్చే బెల్ట్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారని రాయడం జరిగింది. వీళ్ళకి ఇచ్చే మెటీరియల్ మీద కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిదో, పవన్ కళ్యాణ్ గారిదో, ఈ శాఖ మార్చు లోకేష్ గారిదో ఫోటోలు ఉండవు. ప్రభుత్వ ముద్ర ఉంటుంది. పిల్లలకి మంచి విద్య ఇవ్వాలని ఒకే ఒక్క సంకల్పంతో పనిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. నేను స్పష్టంగా నేనే చూస్తున్నాను ఆ యూనిఫామ్ని వ్యక్తిగతంగా. ఆ క్వాలిటీ చూస్తే కార్పొరేట్ స్కూల్స్లోని ఇచ్చే క్వాలిటీకి సరి సమానంగా ఉంది. ఒక్కటే ఆలోచన గౌరవ మంత్రి లోకేష్ గారిది, రేపటి రోజున ఇప్పుడు ఏదైతే నా ఆఫీస్కి వస్తూ ఉంటారు, ఆ ప్రైవేట్ స్కూల్కి ఒక లెటర్ ఇవ్వండి, ఈ ప్రైవేట్ స్కూల్కి ఒక లెటర్ ఇవ్వండి, ఆ కాలేజ్కి ఒక లెటర్ ఇవ్వండి, ప్రైవేట్ కాలేజ్కి అడ్మిషన్ కోసం అని లెటర్లు తీసుకెళ్తారు. ఇది మొదటి సంవత్సరం సంస్కరణలు తీసుకొచ్చి మొదటి సంవత్సరం. లోకేష్ గారు ఆలోచన ఎంత గొప్పగా ఉందంటే వచ్చే 2-3 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎమ్మెల్యే లెటర్లు ఇచ్చే పరిస్థితికి తీసుకురావాలన్నది ఆయన యొక్క ఆలోచన. నేర చరిత్ర కలిగిన వారు అసంఘిక కార్యకలాపాలు చేసేవారు మాజీ ఎంపీ మార్గాని భరత్ పక్కన ఉన్నారని టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆరోపించారు. తన రాజకీయ స్వార్థం కోసం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పై భరత్ బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుజ్జి రాంబాబు మాట్లాడుతూ ఇటీవల రాజమండ్రి సిటీలో మాజీ ఎంపీ పారాషూట్ లీడర్ భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమం కార్యకర్తలు నాయకులు లేక వెలవెలబోయి అటర్ ఫెయిల్యూర్ అయిందని, దీంతో అధిష్టానం
క్లబ్బులు పెట్టడంతో బుర్ర పనిచేయక భరత్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఏకేసీ కళాశాల పక్కన హ్యాపీ స్ట్రీట్ నిర్వహించడం వల్ల స్థానిక ప్రజలు, మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో ఆ కార్యక్రమాన్ని హ్యాపీ సండే పేరుతో తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోటిలింగాల ఘాట్ వద్దకు మార్చారని తెలిపారు. అక్కడ జరిగిన ప్రోగ్రాంలో వేదిక మీదకు భరత్ పక్కన ఉండే నేర చరిత్ర కలిగిన పీతా రామకృష్ణ ముఖ్య అనుచరులు ముగ్గురు ఎక్కి ప్రోగ్రాంను డిస్టర్బ్ చేశారని, అందుకు సాక్ష్యంగా పీతా రామకృష్ణ అనుచరులు చిందులు వేస్తున్న వీడియోను మజ్జి రాంబాబు మీడియాకు చూపించారు. ఈ ముగ్గురుపై ఒక మర్డర్ కేసులో A1, A2, A3గా పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. A2కి 18 కేసులు ఉన్నాయి. A2 ఆ ముగ్గురు లోపలికి ఎలా వెళ్ళారు? A3కి 7 కేసులు ఉన్నాయండి. వీళ్ళు ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళి ఆ గ్యాలరీ దాటి లోపలికి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. వీళ్ళు ఎవరంటే పీతా రామకృష్ణ ఎవరైతే మార్గాని భరత్ గారు ముఖ్య అనుచరుడు, వాళ్ళ గ్యాంగ్ ఇది అంటానండి. వీళ్ళు 1వ తారీఖున అక్కడికి వెళ్ళి ఈ గలాటా చేసి అసలు అక్కడ ఎవరు రారు, అక్కడికి ఎవరు వెళ్ళడానికి భయపడుతున్నారని ఆ జనం చూసారు. ఎంతమంది ఉన్నారా ఆ ఆదివారం పూట? ఎంతమంది ఆనందంగా గడుపుతుంటే ఆయనకి మరి మతి భ్రమించి మాట్లాడుతున్నాడో అసలు బుర్రను మాట్లాడుతున్నాడో లేదో తెలియట్లేదు ఎంపీ. ఏదైతే వీళ్ళు 1వ తారీఖుని ఇక్కడ గలాటా చేసి ఆదివారం, మంగళవారం వీళ్ళు ముగ్గురు కలిపి ఒక మర్డర్ చేశారు. ఓన్లీ సెల్ ఫోన్ నిమిత్తం అన్నారు, కానీ సెల్ ఫోన్ నిమిత్తం కాదండి. అది వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. అన్నీ కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని సెంట్రల్ జైలు కూడా పంపించడం జరిగింది. ఈ ముగ్గురు కూడా పీతా రామకృష్ణ గారే ముఖ్య అనుచరులు. పైగా మన ఎంపీ భరతరామ్ గారితో ఫోటోలు వాళ్ళు. ఇందులో ఎవరంటే A2 ప్రత్యేకంగా ఎంపీ భరతరామ్ గారితో ఫోటోలు ఉన్నాయి. మరి వీళ్ళందరినీ ఆయన పంపించారు అనుకోవాలా? అక్కడ మేము చేస్తున్న మంచిని చెడుగా చూపించడానికి వీళ్ళందరితో గలాటాలు చేస్తున్నాను అనుకోవాలా? ఏమనుకోవాలన్నది మాకేం అర్థం అవుతుంది. ఈ విషయానికి వచ్చేటప్పుడు నేను ఒక అమ్మాయి చెప్పడం ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అని. నిజంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నాకు తెలుసుండే అమ్మాయి మా వార్డులో చూసి కూడా ఉండదు. ఎందుకంటారా, పులపర్తి సత్యదేవ్ అన్న వ్యక్తి నాతో పాటు తిరిగేవాడు, నాతో పాటు ఉండేవాడు. దాన్ని ఇవాళ నేను అబద్ధంగా చెప్పుకోవాల్సినంత అవసరం కూడా లేదు. తప్పిదం చేసిన దానికి శిక్ష ఎవరికైనా ఒకటే, నాతో ఉండేవాళ్ళు ఎవరికైతే నాతో సహా కూడా అనేది. నిన్న అమ్మాయితో కూర్చోబెట్టి చెప్పించగల వాసు గారితో ఏ రోజు కూడా మా వెంట వచ్చి సత్యదేవ్ అన్న వ్యక్తి వాసు గారితో ఉండడం జరిగింది తప్ప వాసు గారితో స్వచ్ఛందంగా వెళ్ళిపోయి ర్యాలీలు వీటిలో పాల్గొనడం అనేది ఎక్కడ జరగని విషయం. ఈ మరకంటు వేస్తే నా మీద వేయాలేమో తప్ప దీంట్లో ఆదిరెడ్డి వాసు గారిని ఇన్వాల్వ్ చేసిన అవసరం అసలు లేనే లేదు ప్రప్రథమంగా. ఎందుకంటే తప్పించుకునే విధానం ఎవరికీ లేదు. ఈ విషయం అసలు వాసు గారికి ఇంతవరకు తెలియని కూడా తెలియదు. ఈ విషయం మీద దాని మీద ఎవరిని కాపాడుతున్నారు, ఎవరు చేస్తున్నారని ఆల్రెడీ దీని మీద స్టేషన్లో చెప్పడం జరిగింది. స్టేషన్లో సిఐ గారు ఒకే ఒక మాట చెప్పారు, బాబీ గారు మ్యాక్సిమం పెళ్లి చేసుకుంటే అమ్మాయి జీవితం నిలబడుద్ది, లేదంటే వీడి శిక్ష ఎలా కన్ఫర్మ్ అవుద్ది, వాడు కౌన్సిలింగ్ ఇద్దామండి అని చెప్పడం జరిగింది. దీని మీద హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా మాట్లాడారు, హ్యూమన్ రైట్స్ లేడీస్ ఒక ఆవిడ ఎవరు మాట్లాడారు, ఆవిడ కూడా చెప్పడం జరిగింది. అలాగే నా దగ్గర కూడా తీసుకురావడం జరిగింది. నా దగ్గర తీసుకొచ్చినప్పుడు రాకముందు కూడా ఇదే సత్యదేవుని, ఇదే మార్గాన్ భరత్ ముఖ్య అనుచరులు, ఒకరు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి, ఇంకొక వ్యక్తి ముఖ్య అనుచరుడిగా పిలువబడే పీతా రామకృష్ణ గారి ద్వారా తీసుకెళ్ళి ఒక ఆఫీస్లో సిట్టింగ్ చేసి ఇదే సత్యదేవన్ మా పార్టీలో జాయిన్ అయిపో, నువ్వు కండువ వేసుకో, కేసు అంతా మేము మాఫీ చేస్తామన్న విషయం నాకు తెలిసిన భరత్ గారి దృష్టికి ఇంకా ఇల్లు ఉండదు బహుశా. ఇది వాస్తవం కాదా? నిన్న ప్రెస్ క్లబ్ సాక్షిగా ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పాత్రికేయ సమావేశం ఏదైతే జరిగిందో ఆ మహిళా సమావేశం ముందు ఒక సోదరి తనకు అన్యాయం జరిగినట్టుగా దానికి ఒక కారణం ఎమ్మెల్యే గారి పేరుని చివరన ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ వ్యవహారం గత 6 నెలల కాలంగా జరుగుతూ వస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకించి పనిపెట్టుకొని కూటమికి సుపరిపాలన పూర్తయి 12వ తారీఖు నిన్న సంబరాలు చేసుకున్న తరుణంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ప్రస్తావించి దీంతో ఏ విధమైన సంబంధం లేని ఎమ్మెల్యే గారిని దీంట్లో లాగడం అనేది ఎమ్మెల్యే గారి పైన కూటమి ప్రభుత్వం యొక్క పాలన పైన జరుగుతున్న కుట్రగా దీన్ని జనసేన పార్టీ భావిస్తూ వస్తుంది.
బీజేపీ జిల్లా కార్యాలయంలో విమాన ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరియు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పార్టీ కార్యకర్తలతో కలిసి 10 నిమిషాలు మౌనం పాటించి బీజేపీ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రయాణికులకు, మెడికల్ కాలేజీ విద్యార్థులకు, ప్రొఫెసర్లకు నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు బొమ్మలు దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, కార్యవర్గ సభ్యులు ఆడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, రొంగల గోపి, మద్దిపాటి రజని, బూర రామచంద్రరావు, కురకంటి సతీష్, యానపు యేసు, ఎర్ర నాగదేవి, రవికుమార్, పవన్, శ్రీను, కాకరాల పవన్ కుమార్ మరియు జిల్లాలో ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ విమానంలో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. నిన్నటి రోజున అత్యంత భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు. గుజరాత్ నుంచి లండన్ టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం 1:38 టేకాఫ్ అవడం, వెంటనే ఆ పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ పైన కూలిపోవడం, దాదాపుగా 265 మంది మృతి చెందినట్టుగా ఇప్పటివరకు మనకి సమాచారం. ప్రయాణికుల్లో ఒకే ఒక్కరు విశ్వాల్ అనే ఒక వ్యక్తి తప్ప మిగిలిన అందరూ మృతి చెందడం, 12 మంది సిబ్బందితో సైతంగా. అదేవిధంగా వైద్య కళాశాలలో మెడికోలు కానీ ఇతర సిబ్బంది కానీ 24 మంది చనిపోయినట్టుగా ఇప్పటివరకు ప్రాథమికంగా ఉన్న సమాచారంతో ఒక్కసారిగా యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి లోనైంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు హుటాహుటిన అక్కడికి చేరుకోవడం, పరిస్థితిని సమీక్షించడం, ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఇటువంటి సంఘటన దురదృష్టకరమైన సంఘటన. ఇది యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి గారు కూడా ఇవాళ అక్కడ మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని, బాధితుల కుటుంబానికి అండగా నిలుస్తామని ప్రకటించారు. అదేవిధంగా ఎయిర్ ఇండియా కూడా మృతుల కుటుంబాలకి ₹1,00,00,000 చొప్పున పరిహారం, అదేవిధంగా ఎవరైనా గాయపడ్డ మెడికోలు వాళ్ళందరూ, ప్రొఫెసర్స్ ఉన్న వాళ్ళందరికీ తక్షణమే వైద్య సహాయం అందించడంతో పాటు వాళ్ళందరికీ అన్ని విధాలుగా ఆసరాగా ఉంటామని ప్రకటించారు. నిన్న జరిగినటువంటి ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయడం జరిగింది. వీరికి అన్ని విధాల ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తుంది. ప్రధానమంత్రి గారు ఈరోజు అహ్మదాబాద్ చేరుకోవడం జరిగింది. అలానే నిన్న నుంచి మన హోంమంత్రి గారు, పౌర విమాన శాఖ మార్చిలు అక్కడే ఉండి పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పరిస్థితి మరొకసారి ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. వారికి, కుటుంబాలకి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఆస్తి పన్ను అసాధారణ పెంపు ఉత్తర్వుల్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ బి పవన్ డిమాండ్ చేశారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బి పవన్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం పూర్తయిందని, ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలు నేటికి పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం సంబరాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా పన్నుల పెంపు లక్ష్యాల్ని నిర్దేశిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిందని గుర్తు చేశారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అక్షరాల 17.50 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు. ఈ భారం ఇంటి యజమానులతో పాటు అద్దెదారులపై పరోక్షంగా పెరుగుతుందని తెలిపారు. ఇదే అమలైతే ఇంటి యజమానులు సైతం అద్దె చెల్లించినట్లే అన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోమంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ప్రతిపక్ష నేతగా నారా లోకేష్ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించారని గుర్తు చేశారు. ముందుగా రీఛార్జ్ చేసి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ద్వారా టైం ఆఫ్ డే విధానం అమలు చేసి మరింత విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్నారని వివరించారు. స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వస్తే పగలగొట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే జిల్లాలో వాణిజ్య సంస్థలతో పాటు తాజాగా గృహ వినియోగదారులకు సైతం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రయత్నం చేశారని తెలిపారు. దీంతో ఒక్కసారిగా 50% నుండి 100% ఛార్జీలు పెరగడంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం అయిన సందర్భంగా గొప్పలు చెప్తా ఉంది. కానీ వాస్తవాలు చూస్తే
కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం అయిన సందర్భంగా ప్రజల పైన వాతలు పెట్టి ఆ వాతలను కానుకలుగా ఇస్తూ ఉంది. దీంట్లో 2 ప్రధానమైనటువంటి భారాలను ఈరోజు ప్రజలపైన మోపుతూ ఉంది. ఈరోజు రాజమండ్రి నగరం లాంటి నగరాల్లో, మున్సిపల్ పట్టణాల్లో ఆస్తి పన్నుల్ని 2021 సంవత్సరం నుంచి సంవత్సరం 15% పెంచుతున్న విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అది కాదన్నట్టుగా ఈ సంవత్సరం మరో 20% అదనంగా పన్ను పెంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ అన్ని మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి ఎంతెంత బడ్జెట్ పెంచాలనేటువంటి అంకెలతో సహా ఈరోజు ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఒక్క రాజమండ్రి మున్సిపాలిటీలోనే 17,50,00,000 రూపాయలు అదనంగా పన్నులు మీరు పెంచాలని చెప్పి వాళ్ళకి టార్గెట్లు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు రాజమండ్రి నగరంలో అద్దెదారుల పైన ఈ భారం పడుతూ ఉంది. సొంత ఇంటిదారులు కూడా ఈ పన్ను కట్టడానికి నెల 3,000 నుంచి 5,000 రూపాయల వరకు అద్దె కట్టినట్టుగానే ఈరోజు సొంత ఇంటి వినియోగదారులపైన కూడా ఈ భారం పడుతూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అదనపు పన్ను పెంపుదల భారాలని ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేయాలి, ఉపసంహరించుకోవాలి. అంతేకాకుండా ఈరోజు విద్యుత్ భారాలు గత ప్రభుత్వం బాదుడని ప్రచారం చేశారు. ఇప్పుడు బాదుడికి డబల్ త్రిబుల్ అయింది. ఈరోజు స్మార్ట్ మీటర్లని అన్ని వ్యాపార సంస్థలకి, కమర్షియల్ షాపులన్నింటికి బిగించారు. ఆ మీటర్ బిల్లులు చూస్తుంటే ఈరోజు అందరికీ వాతలు పడతా ఉన్నాయి. గతంలో 5 నుంచి 10,000 వచ్చే వాళ్ళకి ఈరోజు 30 నుంచి 50,000 రూపాయలు. ఒక ఉదాహరణగా ఒక రైస్ మిల్లు, చిన్న మిల్లుకి 10,000 వచ్చే కరెంటు బిల్లు ఈ నెలలో 90,000 వచ్చింది స్మార్ట్ మీటర్ బిగించాక. అక్కడ దానికి టెక్నికల్గా సాంకేతిక లోపాలు చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ సాంకేతిక లోపం కాదు, కేవలం ప్రజలపైన విద్యుత్ భారాలు మోపడానికి ఈ స్మార్ట్ మీటర్ విధానం తీసుకొచ్చారు. ఇది చాలదన్నట్లుగా ఈరోజు గృహ వినియోగదారులకు కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పి ఈరోజు బయలుదేరుతూ ఉన్నారు. ఎక్కడ ప్రజలకు కానీ ఈరోజు వినియోగదారులకు కానీ ఏమాత్రం సమాచారం లేదు. 13,000 రూపాయలు విలువ చేసే స్మార్ట్ మీటర్ని చెప్పా పెట్టకుండా వచ్చి ఇంటికి వచ్చి బిగించేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ 13,000 రూపాయల స్మార్ట్ మీటర్ ఖరీదుని నెలకి 150 రూపాయల చొప్పున 92 నెలల పాటు వినియోగదారులు చెల్లించాలట. ఈరోజు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఈ స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు మన సెల్ ఫోన్ ఏ రకంగా అయితే రీఛార్జ్ చేసుకుంటేనే పనిచేస్తుందో అలాంటి అడ్వాన్స్ రీఛార్జ్ చేసేటువంటి ఈ స్మార్ట్ మీటర్ విధానాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో. ఈ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా దాన్ని నిస్సిగ్గుగా అమలు చేస్తూ ప్రజలపైన మరింత బాదుడి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది. ఎన్నికల ముందు లోకేష్ గారు ఈరోజు మంత్రిగా ఉన్నారు. ఆయన ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పి పిలిపించారు. మరి ఈరోజు ప్రజలందరికీ సిపిఎం పార్టీ లోకేష్ గారికి పిలుపునే ఇస్తా ఉన్నాం. ఏ ఇంటికన్నా స్మార్ట్ మీటర్ తీసుకొస్తే పగలగొట్టండి ఆనాడు లోకేష్ గారు చెప్పారు. ఇప్పుడు సిపిఎం నాయకులు చెప్తారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని చెప్పి ఈరోజు మేము ప్రజలందరికీ పిలిపిస్తా ఉన్నాం. ఇంటింటికి వచ్చి బిగించేటువంటి స్మార్ట్ మీటర్లు మాకు వద్దనేటువంటి క్యాంపెయిన్ కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం ఇంటింటికి. అది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన వేసేటువంటి ఈ అదనపు భారాలని ఉపసంహరించాలి. ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమం ఈరోజు నగర మున్సిపాలిటీల్లో మంచినీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, రోడ్లు వంటి మౌలిక సౌకర్యాలని కల్పించాలి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆ రకంగా భారాలు ఉపసంహరించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున నిరసన తెలియజేస్తా ఉన్నాం. రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను, ఉపసంహరించాలి పన్నుల పెంపు భారాన్ని, అదనపు పన్నుల పెంపు భారాన్ని, అదనపు పన్ను పెంపు ఉత్తర్వులను ప్రేమ పేరుతో ఒక యువతిని ప్రేమించి మోసం చేసిన వ్యవహారంపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య శుక్రవారం మీడియా సమావేశంలో వివరించారు. రూరల్ మండలం హుకుంపేట గ్రామ పంచాయతీకి చెందిన సత్యవరపు కీర్తిని మొరంపూడికి చెందిన అప్పులవర్ది సత్యదేవ్ ప్రేమిస్తున్నారని, ఆమె వెంటపడి ఆమెను గర్భవతి చేసి పెళ్లి చేసుకోమని అడగగానే ముఖం చాటేశాడని ఆమె తెలిపింది. తర్వాత ఒక హాస్పిటల్లో అబార్షన్ కూడా చేయించాడని, ఆవిడ ఎప్పటికీ రాజకీయంగా పలుకుబడి తనకుందని, తనని ఏం చేయలేరని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు
చేసిందన్నారు. ఇరువురు యువకులను వారి బంధువులతో కౌన్సిలింగ్ జరిపామని ప్రయత్నాలు ఫలించలేదన్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బాలికల మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, ప్రత్యేకంగా శక్తి యాప్ను రూపొందించిందని, ప్రతి మహిళా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో రక్షణ పొందవచ్చని తెలిపారు. మహిళల సమస్యలతో రాజకీయాలు చేయడం తగదన్నారు. ఈ సమావేశంలో ఉమెన్ చైల్డ్ అడ్మిన్ సౌజన్య, బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. అమ్మాయికి ఒకటే మోటో ఏంటంటే, నా లైఫ్ వేస్ట్ అయిపోతుంది మేడం, ఎఫ్ఐఆర్ వేశారు అనుకుంటే ఆ అబ్బాయి ఇంట్లో నేను జీవించడం కష్టం కదా, సో నాకు మ్యారేజ్ అయ్యేటట్టుగానే చూడండి మేడం అని చెప్పేసి ఆమె 10 days అడిగిందండి మమ్మల్ని. 10 days అడిగితే సార్ ఏమన్నారంటే 10 days లాగైతే వద్దమ్మా, 7 days మేము మాత్రం ఇస్తామని చెప్తే ఆమె ఓన్గా రాయడం జరిగిందండి. నా ఎదురుగుండానే స్టేట్మెంట్ కూడా ఓన్గా రాసి తను సార్ వాళ్ళకి సబ్మిట్ చేసింది. తర్వాత నేను ఫోన్ ఫాలోఅప్ కూడా అమ్మాయికి చేయడం జరిగిందండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే కనుక మన పోలీసు వారి దగ్గరికి రమ్మా, లేకపోతే నాకు కూడా చెప్పు అని చెప్పేసి జరిగిందైతే ఇంతవరకునండి. అంటే ఏ కేసు వచ్చినా కూడా ఇమీడియట్ యాక్షన్ అయితే మేము తీసుకోవాలండి. ఎట్ ది సేమ్ టైం పోలీసు వారికి మేము రిపోర్ట్ చేయాలి. తర్వాత మేము కూడా అమ్మాయిని సేఫ్ సైడ్ అనేది చూడాలన్నమాట. ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దాన్ని బయటకి, అంటే తన పేరు కూడా బయటకు చెప్పకుండా కౌన్సిలింగ్ అనేది మేము చేస్తున్నాము. ఈ విధంగా సపోర్ట్ అనేది మేము చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మా వన్ స్టాప్ సెంటర్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందండి. అక్కడ ప్రతి ఉమెన్ ఇష్యూని కూడా మేము టేకప్ చేస్తున్నాం. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టారండి. అందులో సత్యవరపు కీర్తి అనే అమ్మాయి, షీఈ్ 19 years old అండ్ షీఈ్ రెసిడెంట్ ఆఫ్ హుకుంపేట, బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఆ అమ్మాయి 2022 నుంచి పులపర్తి సత్యదేవ్ అనే అబ్బాయి, హీఈస్ 27 years old. ఆ అబ్బాయితోటి తాను రిలేషన్షిప్లో ఉన్నట్టు, తను వాళ్ళ ఇంట్లోనే సెక్షువల్గా పార్టిసిపేట్ చేసినట్టు, తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు, దాన్ని మళ్ళీ తీయించినట్టు, అండ్ ఆ అబ్బాయి తనను పెళ్లి చేసుకోకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని, అండ్ ఆ అబ్బాయితో పెళ్లి చేయమని చెప్పి ప్లీ తోటి వచ్చిందండి. యాక్చువల్లీ ఆ అమ్మాయి కలెక్టర్ గారి దగ్గరికి వెళితే కలెక్టర్ గారు వన్ స్టాప్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ కోసం మా దగ్గరికి పంపించారు. షీ ఈజ్ ద పర్సన్ ఫ్రమ్ వన్ స్టాప్ సెంటర్. ఈమె ఆవిడని తీసుకొచ్చింది ఇక్కడికి. ఆ అమ్మాయితోటి 1 గంటన్నర కౌన్సిలింగ్ చేశాము 4th June రోజు. 1 గంటన్నర కౌన్సిలింగ్లో కూడా ఆ అమ్మాయి షీ వాజ్ ఇన్సిస్టింగ్ ఆన్ మ్యారేజ్ విత్ దట్ బాయ్. అండ్ మేము కేసు కడతాము అని ఎంత అడిగినా ఆ అమ్మాయి మ్యారేజ్ మీద కోసమే ఇన్సిస్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కేసు కడితే నా లైఫ్ నాశనం అయిపోతుందని కూడా ప్లీ చేసింది ఆ అమ్మాయి. అందుకు సరే ఆ అబ్బాయిని కూడా అలాంగ్ విత్ హిస్ రిలేటివ్స్ పిలిపించాము కౌన్సిలింగ్ పర్పస్ మీద. ఆ అబ్బాయి ఒక 10 days నేను ఇంట్లో ఒప్పించుకుంటున్నాను మేడం అని అడిగాడు. అందుకు ఈ అమ్మాయి రాతపూర్వకంగానే రాసిచ్చిందండి, నాకు కేసు వద్దు, నాకు ఒక 10 days టైం ఇస్తాను, నేను దీనికి అంగీకరిస్తున్నాను అని రాతపూర్వకంగా రాసిచ్చింది. వీల్ సప్లై ద కాపీ టు ఎనీవేస్. అందుకొరకు మానవతా దృక్పథంతో ఆడపిల్ల లైఫ్ అని చెప్పి మేము కూడా టైం ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోను అన్నాడట. అందుకు ఆ అమ్మాయి ఈరోజు కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద ఇమ్మీడియట్గా మేము రేప్, ఇంకా మెడికల్ టర్మినేషను అండ్ పోక్సో 3 కేసులు కట్టడం జరిగింది. దాని మీద మేము ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకుంటాం యాజ్ పర్ ప్రొసీజర్. తల్లికి వందనంలో ఆంక్షలు విధించకూడదని, అందరికీ తల్లికి వందనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 13/6/2025 తేదీన రాజమండ్రి వై జంక్షన్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్నకుమార్ పాల్గొని మాట్లాడారు. ఈ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో నమ్మించి మోసం చేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతాయని తెలిపారు. బడులు తెరిచిన వెంటనే తల్లుల ఖాతాల్లో వేస్తామని చెప్పి నిన్న ఊదరగొట్టిన ప్రభుత్వం సాయంత్రానికి జీవో వచ్చి జూలై 5కి వేయడం సరికాదని, దీన్ని ఎస్ఎఫ్ఐ ఖండిస్తుందని తెలిపారు. అధికారంలోకి రాకముందు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం అని చెప్పి ఆంక్షల పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ ఇంట్లో ఒకరికి వస్తే మిగిలిన వాళ్ళకి తల్లికి వందనం లేదనడం ఇచ్చిన హామీని ఎగ్గొట్టమని తెలిపారు. గత ప్రభుత్వం 1000-2000 కట్ చేసి ఇస్తే ఇది అధికారంలో ఉన్న వాళ్ళు అనేక ఆందోళన చేశారు. మరి మీరు ఇప్పుడు తల్లికి వందనంలో 2000 కోత పెట్టడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై భాస్కర్ మాట్లాడారు. తక్షణమే ప్రభుత్వం తల్లికి వందనం విడుదల చేయాలని, అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారం వచ్చాక ఒక మాట మాట్లాడకూడదని విమర్శించారు. కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి, ఈ ప్రభుత్వం
తల్లికి వందనం పథకం పేరుతో ప్రజల్ని నమ్మించి మోసం చేసిందని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు రేపు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా బడులు తెరిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని నిన్న పెద్ద ఎత్తున టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. తీరా సాయంత్రానికి తల్లుల అకౌంట్లో జమ అయినాయా అని చూసుకుంటే తల్లి అకౌంట్లో ₹1 కూడా జమ కాలేదు. వెంటనే ప్రభుత్వం నుంచి జూలై 5వ తేదీన మళ్ళా తల్లికి వందనం వాయిదా వేయబడిందని ప్రకటన విడుదలైంది. ఈ తల్లికి వందనం పథకం గత సంవత్సరం నుంచి విడుదల చేయాల్సి ఉండగా ఆ విడుదల చేయకుండా పెద్ద ఎత్తున అనేక కారణాలు చెప్పి వాయిదా వేస్తూ ఉన్నారు, జాప్యం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఎన్నికల్లోనేమో రాష్ట్ర ప్రభుత్వం కూటమి మంత్రులందరూ నీకు 15,000 నీకు 15,000 అని పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది అమలు చేస్తాం, గత ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పాడు. కానీ ఇప్పుడేమో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకుండా దాన్ని ఎగ్గొట్టే దానికోసం పెద్ద ఎత్తున కుట్రలు జాప్యాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా తల్లికి వందనంలో అనేక నిబంధనలు పెట్టారు. 300 యూనిట్ల కరెంటు బిల్లు వాడితే కనుక తల్లికి వందనం వర్తించదని చెప్పారు. 4,000 ఉంటే కనుక తల్లికి వందనం వర్తించదని చెప్పారు. ఇవన్నీ గత ప్రభుత్వం అమలు చేస్తే దాన్ని వ్యతిరేకించారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా గత ప్రభుత్వం ₹1,000 కట్ చేసింది, 2,000 కట్ చేసింది, ఇది చాలా అన్యాయం అని చెప్పారు. ఇప్పుడు మీరేం చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు కూడా తల్లికి వందనం పథకంలో 15,000 కాదు ₹13,000 ఇస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. మిగిలిన ₹2,000 పాఠశాల యొక్క అభివృద్ధి కోసం వాడతామని చెప్తా ఉన్నారు. ప్రైవేటు కార్పొరేట్ పిల్లల ₹2,000 ఎక్కడ జమ చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. అందుకనే ఇలా పాఠశాల అభివృద్ధి చేయాలంటే దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించండి తప్ప మీరు ఇస్తానన్నటువంటి ₹15,000 ఖచ్చితంగా ఇవ్వాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో 3 స్కూల్స్ హై స్కూల్స్ గా అప్గ్రేడ్ చేశాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. సతీదేవితో పీతహ రామకృష్ణ మంత్రాలు నిజం కాదా? వైసీపీ మహిళా నాయకుల తీరుపై మండిపడ్డ వాసిరెడ్డి బాబు. బీజేపీ ఆధ్వర్యంలో విమాన ప్రమాద మృతులకు సంతాపం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.